వాక్యమును ధ్యానం చేద్దాం. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, వారినంతా కాపాడి మరొక ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని నీవే మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. ఈ సమయంలో నీ పరిశుద్ధ లేఖనాలలో నుండి నీ మాటలు వినడానికి నిన్ను స్తుతించి ఘనపరిచి కొనియాడా ప్రభువా. ఈ సమయంలో నీ మాటలు వినే ధన్యకరమైన కృప ఇచ్చారు. ఈ మాటల ద్వారా అనేకులు ఆత్మీయంగా ఉజ్జీవింపబడి ఆశీర్వదించబడి నీ కొరకు నమ్మకంగా బ్రతికి నీ మహిమగల రాకడలో సంసిద్ధులో ఎత్తబడి అనుభవంలో నడిపించి నీవే మా ద్వారా మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ పునరుత్థాన దినాన దేవుని వాక్యమును వింటున్న ప్రతి వారికి యేసుక్రీస్తు పరిశుద్ధ ఘనమైన నామములో నా హృదయపూర్వక ధన్యవాదాలందరికీ తెలియపరుస్తున్నాను. ఈ సమయాన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి కార్యక్రమంలో ముందుకు వెళదాం. మరో తర్వాత మరో చోట ఊడిముడి ఆరాధనకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకొరకై కొద్ది నిమిషాలు ఈ సమయంలో మనము దైవ వాక్యమును ధ్యానించి ఈ ఆరాధనలో ముందుకు వెళదాం. దయచేసి బైబిల్ తెరిస్తే పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముగా పిలువబడుచున్న బైబిల్ గ్రంథం నుండి ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను. అలాగే 4వ అధ్యాయము 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయీనును అడుగగా. సరిపోతుందండి. ప్రభువు తన వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. అందరూ ఆమేన్ చెప్పారా? కాస్త గట్టిగా చెప్పకూడదు. అందరూ ఎందుకో ఒక్కొక్కలా చెప్పదు. అందరం కలిసి ఏకంగా చెబుదాం. హల్లెలూయా, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధ దినాన ప్రభు అడుగుచున్నటువంటి ఒక 4 ప్రశ్నలను మీ ముందు ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఒక 4 ప్రశ్నలను ఈరోజు మనము ధ్యానం చేసి కార్యక్రమంలో ముందుకు వెళదాం. ప్రియ స్నేహితులారా, దేవుడైన యెహోవా తొలి మానవుడైన ఆదామును ప్రశ్నిస్తున్నాడు. ఆదామా, నీవు ఎక్కడా? తొలి మానవుని యొక్క సంతానమైన ప్రథమ కుమారుడైన
కయీనును అడుగుతున్నాడు, కయీను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము నేర్చుకుంటున్నటువంటి మాటలు ఏమిటంటే ఎక్కడా అన్న మాట. ఇది దేవుడు ప్రశ్నిస్తున్నాడు మనలను. దేవుడు అడుగుతున్న ప్రశ్న, దీనికి సమాధానం ఖచ్చితంగా మనందరం చెప్పాల్సిందే. అదేంటంటే ఆదామును అడుగుతుంటే, కయీను అడుగుతుంటే మేమెందుకు చెప్పాలి అంటారా? మనమందరము ఆదాము యొక్క సంతానం. దేవుడు సృష్టిని చేసిన తరువాత 6వ రోజున మానవ నిర్మాణం ప్రారంభమైంది. ఒక మట్టిని తీసుకుని మానవాకారమును చేసి జీవాత్మను నాసికారంధ్రములోంచి ఊదగా మనిషి జీవించే ప్రాణి, జీవించే ఆత్మయ్యాడు. ఆ సమయం నుంచి దేవుని సంగమ ఈ వాక్యాన్ని మనం ఆలోచించగలిగితే, దేవుడు అంటున్నటువంటి పదం ఏమిటంటే, ఆదామా ఎక్కడా? దేవుడు ఆదామును తయారు చేసి తొలి మానవుడైన ఈయనను ఏదెను తోటలో ఉంచాడు. ఏదెను తోట, ఏదెను అనగా సౌఖ్యం కలిగిన ప్రదేశము. సౌఖ్యము కలిగిన ప్రదేశంలో ఆదామును దేవుడు ఉంచాడు. ఎందుకు ఉంచాడు అంటే, ఒక మాట చదవండి, 2వ అధ్యాయము 15వ వచనం. ఏదెను తోటలో ఆదామును ఉంచడం గల ఆయన ఉద్దేశ్యమేమి? మరియు దేవుడైన యెహోవా తాను తయారు చేసి తన రూపములో, తన పోలికలో, తన వలె ఉండే ఒక మానవుని చేశాడన్నానే, ఆ మానవుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును ఎవరినండి ఉంచుతా? ఏదెను తోటలో నిన్నానన్నా అక్కడ స్పష్టంగా రాయబడిన పదం ఏంటంటే, ఏ నరుణ్ణైతే దేవుడు తయారు చేశాడో ఆ మానవుని తీసుకెళ్లి దేవుడు ఏదెను తోటలో పెట్టి, అతనికి ఊరికే పెట్టలేదు, ఉన్న ఫలాలని తినేసి చక్కగా నీళ్ళని త్రాగి సంతోషంగా ఉండడం అనే కాకుండా అక్కడ ఒక బాధ్యత ఏమిటంటే, ఆదామా దీనిని సేద్యపరచాలి, రెండవది కాయాలి, కాచుటకు. మనము మన ఇంట్లో ఉండి సంతోషంగా ఉండడానికి మాత్రమే కాదండి, ఏ శత్రువు రాకుండా మన ఇంటిని మనం ఖచ్చితంగా భద్రం చేసుకోవాలిగా. ఇప్పుడు గవర్నమెంట్ సీసీ కెమెరాలు పెట్టమన్నారండి. చర్చ సంబంధించినటువంటి పరిస్థితులలో ఏ విధమైనటువంటి అపాయకరమైన పరిస్థితులు ఎదురవ్వకుండా, ఎదురైన ఆ కేసును త్వరగా మేము ఛేదించాలి అంటే సీసీ కెమెరాలు మన రక్షణ. ఏ పేరును పరిరక్షించడానికి, సేద్యం చేయడానికి, దానిని కాచుటకు ఆదామును దేవుడు అందులో ఉంచాడు. ఇందులో ఏదెను తోటలో ఆదామును ఉంచాడన్న విషయంలో పెద్ద మర్మమేమీ లేదు. ఇది బహిరంగ సత్యం. ఇది ఎందుకంటే ఈ చివరి కాలంలో
ఇదొక మర్మముగా మరి ఏదైనా తోటను కాల్చడానికి స్వేచ్ఛపరచడానికి లూసిఫర్ను పెట్టాడని ఒక దైవజనుడు ఒక సందేశంలో చెప్పడం విన్నానండి. కానీ వాక్య ప్రకారంగా మనం చూస్తే ఆదామును ఏదైనా తోటలో స్వేచ్ఛము చేయడానికి కాచుటకు ఆదాము వచ్చిన తర్వాత సర్పం వచ్చింది. ఇది నిజమా అని అడిగింది. ఈ తోటలో ఏ పండైనా తినొద్దన్నాడా అని అడిగింది. అవ్వమ్మ తినొద్దని చెప్పాడు, ముట్టుకోవద్దని చెప్పాడు అంది. తింటే కళ్ళు తెరవబడతాయి, మీరు దేవదూతలా అయిపోతారు, మీకు మంచి తెలివి జ్ఞానం వచ్చేది, మంచి చెడ్డలో మీకు తెలిసిపోతాయి. ఈ మాటలు ఎప్పుడైతే చెప్పిందో వెంటనే ఆ ఫలాన్ని ఆమె తినడం జరిగింది. ఆమె తినటమే కాదండి, సార కూడా ఆయన కూడా కొని తెచ్చింది. ఎవరికి? ఆదాము గారు కూడా కొన్ని పళ్ళు తెచ్చింది, ఆయన కూడా తిన్నాడు. వీళ్ళగా తిని మూత ముడుచుకునే లోపల వీళ్ళకున్న మహిమ వస్త్రాలు పోయాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. మహిమ పోలిక పోయింది, మహిమ రూపము విడిచిపెట్టబడింది. నగ్గరగా కనిపిస్తున్నారు, సిగ్గుతో చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసారు, దేవుని ఎదుటకు రాలేని పరిస్థితి వచ్చేసింది. అయ్యో ఈ దిగంబర జీవితం అని వారు సిగ్గుపడుతుండగా చెట్టు చాటున దాక్కునే పరిస్థితి వచ్చింది. వెడల్పాటి అంజూరపు ఆకులను కచ్చడాలుగా చేసుకుని చుట్టుకోవడం ప్రారంభించారు. ప్రతి చల్ల పూట దేవుడు వచ్చినట్లుగానే సాయంకాలం పూట ఆయన వచ్చి ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతున్నాడు. ఆదామా నువ్వెక్కడా? అందరూ దేవుడికి స్తోత్రం చెప్తారా? ఆదామా ఎక్కడా? ఆదామా వే నువ్వెక్కడున్నావు ఇప్పుడు అంటే ప్రభు ఏదైనా తోట అంతా తిరిగి 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 సుమారు ఏదైనా తోట 250 ఎకరాలు అంటండి. ఒక దైవజనుడు చెప్తే విన్నా, 250 ఎకరాల తోట అంతా తిరిగి 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 కనబడక దేవుడు అడిగిన ప్రశ్న కాదిది. ఆయన ఎక్కడున్నాడో ఆయన తెలియదు, అంటే ఆదాము ఎక్కడున్నాడో ఆయనకి తెలుసు. కానీ నీవు ఎక్కడ ఉండాల్సిన వాడవు, ఎక్కడున్నావు? నువ్వు ఏ చోట ఉండాల్సిన వాడవు, ఏ చోట ఉన్నావు? ఏ స్థితిలో ఉండాల్సిన వాడవు, ఏ స్థితికి వచ్చా? నువ్వు మహిమ రూపంలో ఉండాలి, మహిమ పోలికలో ఉండాలి, నా స్వరం వినేవాడిగా ఉండాలి, నా ఎదుటికి వచ్చేవాడిగా ఉండాలి, నాతో మాట్లాడడానికి సంతోషంగా బయటకు వచ్చే వ్యక్తిగా ఉండాలి. ఎక్కడ ఉండాల్సిన వాడవు, నువ్వెక్కడున్నావు? అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్తా. నువ్వేం చేయాలి? ఏదేని నువ్వు స్వేచ్ఛపరచాలి కదా, నీవు ఏదేని కాల్చుకోవాలి కదా, నీవు ఏదేనిలోనికి మరొకడు రాకుండా, సర్పము రాకుండా, భిన్నమైనది రాకుండా, వ్యతిరేకమైనది రాకుండా, వాక్యమునకు వ్యతిరేకమైనది లోనికి రాకుండా నువ్వు కాల్చుకోవాలిగా, నువ్వు కాపాడుకోవాలిగా. కాపాడుకోవాల్సినటువంటి నీవు చెట్టు చాటున దాక్కుంటావా? ఆయన స్వరాన్ని వినలేదా? విన్నాడు. ఆయన మాట విన్నాడా? విన్నాడు. అంటాడు, దేవా ఈ తోటలో నీ స్వరము విన్నాను, కానీ బట్టలు లేని వ్యక్తిగా ఉన్నానయ్యా, దిగంబరిగా ఉన్నానయ్యా, నీ ఎదుట రావడానికి సిగ్గుగా ఉందయ్యా, అందుకే చెట్టు చాటున దాక్కున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు ప్రత్యేకంగా మనల్ని అడుగుతున్నాడు, నీవు ఏ స్థానంలో ఉన్నా, నిన్ను ఏ స్థానంలో పెట్టాను, నీవు ఎక్కడ ఉండాలి, ఏ ప్రదేశంలో ఉండాలి, ఏ ఉన్నతమైన స్థితిలో ఉండాలి? క్రైస్తవుడా, నువ్వెక్కడ ఉండాలి, ఎక్కడున్నావు? ఇది ఈరోజు మన యొక్క ప్రశ్న.
నువ్వెక్కడుండాలి? ఎక్కడున్నావు? నువ్వు తోటల కాపలా కాసే బాధ్యత నీ పురస్కారాల మీద పెట్టాలి. నువ్వు కాచుకునే వ్యక్తిగా ఉండాలన్నానే. నీ జీవితం, నీ బ్రతుకు ఎలా ఉండాలో అలా ఉండడం మానేసి నువ్వెలా అయిపోయావు? నువ్వెక్కడా? నీ భక్తి జీవితం ఎక్కడా? నీ ఆత్మీయ జీవితం ఎక్కడా? నీ పరిశుద్ధ జీవితం ఎక్కడా? నీ ఆత్మ సంబంధమైన పరిచర్య ఎక్కడా? పరిశుద్ధతలో నీదే స్థానం, ప్రేమలో నీదే స్థానం, పవిత్రతలో నువ్వు ఎక్కడున్నా, నమ్మకత్వంలో ఎక్కడున్నా, యథార్థతలో ఎక్కడున్నా, ఇవన్నీ ప్రభువు మనలను సూటిగా అడుగుచున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ఇన్ని ప్రశ్నలు ప్రభు ఏకదాటిగా అడుగుతున్నాడండి. నువ్వెక్కడా? నువ్వు కాపలా కాయాలి కదా. నువ్వెక్కడున్నావు? అపవిత్ర జీవితాన్ని అంటించుకోకుండా, మురికి అంటించుకోకుండా ఉండాలిగా. నేను చెప్పింది చెయ్యాలి కదా. ప్రభు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాడండి. ఆదామా నువ్వెక్కడా అని అడగగానే ఆదాము చాలా భయపడుతున్నాడంట. చేతులెత్తి స్తోత్రం చెబుతారా? ఒకవేళ అదే ప్రశ్న ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ఆదామును అడిగిన ప్రశ్నే, ఆదామును సంధించిన దేవుడే, ఆదాముతో ఏదెను తోటలో మాట్లాడిన దేవుడే ఈ రోజున, ఈ పునరుత్థాన దినాన నిన్ను అడుగుచున్నాడు. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పడమ్మా. ఈ పునరుద్ధార దినమున నిన్ను అడుగుతున్నాడు. నీ భక్తి స్థానం ఏది? నీ పవిత్రత స్థానం ఏది? నీ యథార్థత ఏది? నీ సమర్పణ ఏది? నీ త్యాగం ఏది? నీ పరిశుద్ధ జీవితం ఏది? నీ ఆత్మీయ జీవితం ఎక్కడుంది? నువ్వు యెరూషలేములో ఉండాల్సిన వాడవు, యెరూషలేములో జీవించాల్సిన వాడవు. ఎరుకోకి వెళ్ళిపోయావా? ఎరుకోలో ఉన్నావా? ఎరుకో దొంగల చేతిలో చిక్కుకున్నావా? వస్త్రాలు దొంగిలించబడిన వ్యక్తిగా ఉన్నావా? దారి ప్రక్కన వాళ్ళ ప్రాణంతో కట్టబడి ఉన్నావా? ఎవరు విడిపిస్తారని ఎదురు చూసే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావా? ఆదామా ఎక్కడా? ఏంటంటే మొట్టమొదటి ప్రశ్న ఏంటి చెప్పండి? దేవుడు మానవులను అడుగుతున్న మొదటి ప్రశ్న నువ్వెక్కడా అనండి. అందరూ ఈ పక్కన అడగండి, ఎక్కడా అని అడగండి. నువ్వెక్కడా? నీ ఆత్మీయ స్థితిలో ఎక్కడున్నా? నీ పరిశుద్ధ జీవితంలో ఎక్కడున్నా? అయ్యో ప్రారంభంలో చాలా బాగున్నావే, దేవుడు నమ్ముకున్నప్పుడు ప్రారంభంలో ఆత్మీయంగా చాలా యథార్థంగా ఉన్నావే. కాలం గడిచింది, రోజులు గడిచాయి, భక్తి జీవితంలో కొంచెం ముందుకు వెళ్ళా, అయినాను ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఆదామును అడిగిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతాయండి వాక్యాలు? అర్థమవుతాయి. నేనేమి పెద్ద మర్మాలేం చెప్పట్లేదు. నేను నమ్మలేని మర్మాలు, నమ్మలేని నిజాలు, ఆది కాండానికి ముందున్న విషయాలు, ప్రకటన గ్రంథానికి తర్వాత ఉన్న విషయాలు నేనేం చెప్పట్లేదు మీకు. కేవలం పరిశుద్ధ గ్రంథంలో ఏ వచనాలైతే మన కొరకు దేవుడు రాయించాడో ఆ మాటలే వినబోతున్నాం, వింటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు అడుగుతున్న ప్రశ్న, ఆదామా నువ్వెక్కడ? ఇక ఆదాము తర్వాత కొంచెం ముందుకు వెళదాం, రెండవ ప్రశ్నకు వెళ్దాం. 4వ అధ్యాయము 9వ వచనం అండి. ఆది కాండం 4వ అధ్యాయము 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా?
రెండో ప్రశ్న ఏంటంటే, నీ సహోదరుడు ఎక్కడ? ఏంటండి రెండో ప్రశ్న ఏంటి చెప్పండి? వేర్ ఈజ్ యువర్ బ్రదర్? నీ సహోదరుడు మాట్లాడలేదు, ఎక్కడా? మొదటిది మనల్ని అడిగేశాడండి. ఎప్పుడైతే మనల్ని అడిగాడో మనం సెట్ అవ్వాలా వద్దా? ప్రభు చూస్తున్నాడు అనమాట, నన్ను చూస్తున్నాడు, నన్ను అడుగుతున్నాడు. కాబట్టి మనం వెంటనే ఏమైవ్వాలి? ప్రభువా, ఆత్మీయతలో సరిగా లేనయ్యా, భక్తిలో, విశ్వాసంలో, సమర్పణలో, త్యాగంలో, ఆరాధనలో, ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధ జీవితంలో సరిలేని క్షమించయ్యా, నువ్వెక్కడున్నావంటే అక్కడే ఉంటాను అని సెట్ అవ్వాలి. ఇక రెండవ ప్రశ్నకు వస్తున్నాం. రెండవ ప్రశ్న ఏంటంటే, కయీను నీ తమ్ముడైన హేబేలు, ఇద్దరు ఆదాము అవ్వలు, తొలి సంతానము కయీను హేబేలు. కయీను పుట్టిన తర్వాత అవ్వ దేవుడి దయ వలన నేను కొడుకుని సంపాదించాను. కాబట్టి దేవుని దయ వలన ఒక కుమారుడిని సంపాదించాను అని ఆ మాట అన్న తర్వాత కయీను పెరిగారు, ఇద్దరు పెరిగారు. దేవునికి కానుక ఇవ్వడం ప్రారంభమైంది, ఆరాధన ప్రారంభమైంది, సమర్పణ ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితిలో కయీనుని, అతని అర్పణను దేవుడు ఏం చేయలేదండి? అంగీకరించలేదు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఏంటంటే ఎవరు అర్పణ అంగీకరించాడండి? కయీను అంగీకరించలేదు. కయీను అర్పణ కాదండి, కయీనునే అంగీకరించలేదండి. దానికి విపరీతమైన అర్థాలు మనం తీయొద్దు, వాక్యం ఎలా ఉందో అలా చూద్దాం. సరే, ఈ సమయంలో కయీనుకి కోపం వచ్చిందండి. ఏమండి, ఆడు అంగీకరించాడు, నాది కోపం వస్తే వెంటనే దేవుడు వచ్చి, కయీను అలా ఉన్నావే, ముఖం చిన్నబుచ్చుకున్నావే, అలా ఉన్నావేంటి అని అడిగాడండి ఆయన. అని అలా ఉండడానికి కారణం కూడా చెప్పాడు. నీవు సక్రియ చేస్తే తలెత్తుకుంటావన్నాడు ఆయన. అందరూ స్తోత్రం చెబుతామండి. అంటే తన ముఖము చిన్నబుచ్చుకోవడానికి కారణం ఏంటంటే, నీవు మంచి కార్యము ప్రభు చెప్పేశాడు. సెట్ అవ్వాలా వద్దా చెప్పండి? లేదండి. పగ, ముందు అసూయపడ్డాడు, తర్వాత పగగా మారింది. తర్వాత ఇక కోపం ఉండబట్టలేక తమ్ముడిని పొలంలో మాట్లాడుకుంటుండగా చంపేశాడు. అందరికి తెలిసిన విషయాలే. హేబేలు రక్తము భూమి నుంచి దేవునికి ఏం చేసిందంటండి? ప్రభువా, మా నిన్ను చంపేశాడు. ఎప్పుడైతే మొర్ర పెట్టిందో దేవుడు వచ్చాడు. కయీను, నీ సహోదరుడైన, నీ తమ్ముడైన హేబేలు ఇదే ప్రశ్న మనల్ని అడుగుతున్నాడండి. నీ సహోదరుడు ఎక్కడా అడుగుతున్నాడు. మనం చాలా స్వార్థపరులుగా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నేను గుడికి వెళ్తే చాలు, నేను మందిరానికి వెళ్తే చాలు, నేను ఆశీర్వదించబడితే చాలు, నేను నమ్మకంగా ఉంటే చాలు. లేదు లేదు, నీ సహోదరుడేడి? నీ సహోదరుడి కోసం ఒక్కసారైనా ప్రార్థించి దేవుని గురించి వారికి చెప్పగలిగావా? వెళ్ళి రండి, అది నువ్వెంటే కదా. నీ సోదరుడైన హేబేలు ఎక్కడా? భక్తి స్థానంలో, నీ ప్రార్థన స్థానంలో నువ్వెక్కడున్నావు? మొదటి ప్రశ్న వేశాడు. ఆదామా ఎక్కడా? రెండవది, కయీను
సోదరుడైన హేబేలు ఎక్కడున్నాడు మీ సోదరుడు? అశోక్ గారు, మీ సోదరుడు ఎక్కడున్నాడు అడుగుతున్నాడు ఈ రోజున. రమయ్య గారు, మీ సోదరుడేడి? అప్పుడు కూడా తిన్నామని సమాధానం చెప్పాడా? కాపలా ఉండండి. మనం కూడా కొన్నిసార్లు ఆ చంపు నాకేం తెలుసు, నువ్వు కాపలెట్టవా? నీ సోదరుడైన హేబేలు ఎక్కడ? ఈ రెండు ప్రశ్నలు ప్రభు ఈ రోజున ప్రతి వ్యక్తిని అడుగుతున్నాడండి. ప్రతి వ్యక్తిని. నీ భక్తిలో నీ స్థానం ఎక్కడా? నీ ఆత్మీయ జీవితంలో అంటే నువ్వు ఉండాల్సిన చోట ఉండాలి. అది దేవుని యొక్క ఆలోచన. నువ్వు ఎక్కడ ఉండాలో, నువ్వు ఏ స్థితిలో ఉండాలో, నువ్వు ఏ ఉన్నతమైన స్థితిలో దేవుడు ఇచ్చాడో అప్పుడైనా ప్రభువా క్షమించయ్యా, నేను నీ తోటలోనే ఉన్నాను, నీ స్వరం విన్నాను, కానీ నీవు చెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోయాను. నన్ను చేర్చేపరచడానికి పెట్టావయ్యా, నన్ను కాపలా కాయడానికి పెట్టావయ్యా, ఈ గేదెల తోటను కాల్చుటకు నన్ను ఉంచావయ్యా. నా యొక్క పనిలో విఫలమైపోయానయ్యా, నా కార్యంలో నేను విఫలీకృతుడైపోయానయ్యా. నేను సఫలీకృతుడు అవ్వాలనుకున్నాను కానీ నేను విఫలమైపోయానయ్యా, నేను చేయలేకపోయానయ్యా. సారీ, దయతో నన్ను క్షమించు. అంటే క్షమించడం అంటారా? కయ్యను అలాగనలేదు. ఆదాము కూడా మౌనమైపోయాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రెండు ప్రశ్నలు, ఆదామా ఎక్కడ, కయ్యను నీ సోదరుడు ఎక్కడ? ఇక మూడవ ప్రశ్న కూడా చూచి ఇంకొక రెండు ప్రశ్నలు ఉన్నాయి. 3, 4 ఈ రెండు ప్రశ్నలు లేక మొత్తానికి ఒక 4 ప్రశ్నలు మీ ముందు ఉంచాలనే ప్రయత్నం. మరొక మాట చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయం ఒకసారి చూడండి. లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథములో నుంచి ఎంత 17వ అధ్యాయం అండి. లూకాసు వార్త, క్షమించండి, 17వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడా? అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ప్రభు మరొక ప్రశ్న వేస్తున్నాడండి. యేసుక్రీస్తు ఉన్న కాలంలో ఒక 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురు వెళ్ళారట. బాగు చేయమని. పూర్వకాలంలో కుష్ఠరోగిని చాలా భయంకరమైనటువంటి రోగంగా పరిగణించి ఊరావతల పాళెమావతల ఉంచేవారండి. ఎట్టి పరిస్థితుల్లో ఊళ్ళోనికి రావడానికి వారికి అవకాశం వస్తే కనుక అపవిత్రుడు అపవిత్రుడు అని కేకలేసుకుంటూ రావాలడు. దేవుని మందిరంలో ప్రవేశించడానికి వారికి అవకాశం. యాజకుడు పరీక్షిస్తాడండి. ఇడు కుష్ఠరోగి, ఊరావతల గెంటేట్టు. అలాంటి కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి ఎదురొచ్చారండి. ఆయన అన్నాడు ఒకే మాట, ఏం లేదబ్బా, మీరు మందిరానికి వెళ్ళి మీ దేహములను యాజకులకు చూపించుకోండి. వీళ్ళు అక్కడ పాస్టర్ గారు ఉంటారు కదా, ఆయనకు చూపించుకోండి అన్నారు. వెళ్ళిపోయారు. వాళ్ళు వెళుతూ ఉండగా మార్గమధ్యంలో వారు స్వస్థత పొందిరి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అవును, కుష్టి రోగిని కూడా యేసయ్య ఏం చేయగలడు చెప్పండి? శుద్ధి చేయగలడు. ఒక కుష్ఠుడు అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను, నీకు ఇష్టమైతే. ఆ పదవి ఎందుకు అన్నాడు అనుకుంటున్నారు? ఎవడో జ్ఞానంటే
బట్ నా భార్య కానీ, మా పిల్లలు కానీ, మా కుటుంబం కానీ, చివరికి మా ఊళ్ళో ఉన్న బాపనగర్ మీద ఉన్న పాస్టర్ గారు కూడా ఒప్పుకోవట్లేదు. కారణం ఏంటి? ధర్మశాస్త్రం అలా చెప్పింది. మరి అసలు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదయ్యా. ఎవరికి ఇష్టం కాకుండా బ్రతుకుతున్నానయ్యా. నా యొక్క దేహము ఎవరికి ఇష్టం కావట్లే. బాగు చేశాడు. కుష్టి రోగము కంటే భయంకరమైన మన పాప రోగమును కూడా యేసయ్య శుద్ధి చేయగల శక్తి గలవాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏమండి, ఇప్పుడు కరోనా వస్తే ఆ వ్యక్తిని ఎలా చూస్తున్నామండి? మనలో మనమాట ఎలా చూస్తున్నామండి? ఏమంటే ఆయన దగ్గరికి వెళ్ళి కాసేపు పక్క ఎంతో ఫ్రెండ్షిప్గా కూర్చుని మనం అతను ప్రక్కన కనీసం సెకండ్ మామూలుగానే తీసుకోవట్లేదు. ఇప్పుడు వాడు పాజిటివ్ అని తెలిసిన తర్వాత కనీసం వాడి దగ్గరికి వెళ్ళగలమా? అయ్యో, ఎవరు వెళ్ళట్లేదు కదా, నువ్వు పూటగా సొంత మాంసం కూరుండి పంపగలమా? పంపిన మెట్ల మీద చెట్టేసి తప్ప లోపలికి వెళ్ళడానికి. కరోనా వస్తే ఎంతలా చూస్తున్నాం, అంతకంటే అలాంటి పరిస్థితిలో ఉన్న వారిని యేసయ్య హక్కున చేర్చుకుని బాగు చేశాడు. అందరూ స్తోత్రం చెబుతామండి. ఒక కుష్టి రోగినే, లేక కుష్టి వ్యాధితో బాధపడుతున్న వారిని బాగు చేసిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అనేక సమస్యల్లోంచి, శోధంలోంచి, బాధల్లోంచి, కష్టాల్లోంచి, శ్రమలోంచి, మానసిక పరమైన వ్యాధులలో నుండి మనలను బాగు చేయడా? బాగు చేయడానికి తన వాక్కును పంపి బాగు చేసే దేవునికి చేతులెత్తి మనం స్తోత్రం చేస్తున్నాం. వీళ్ళు బాగుపడిపోయారండి. ఇక 10 మంది బాగుపడితే ఒక్కడు మాత్రం యేసు ప్రభు దగ్గరికి సంతోషంగా తిరిగి వస్తున్నాడంట. ఏమంటే అలా ఉండలేదా? వారిలో ఒకడు 15 వారిలో ఒకడు తనకు స్వస్థత కలిగినదని చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరుస్తూ తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదముల మీద పడ్డాడు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎంతమంది వెళ్ళారండి? మాట్లాడరు. ఎంతమంది వెళ్ళారండి? 10 మంది వెళ్ళారు. తిరిగి వచ్చినాడు ఎంతమంది? వాడట అర్థమైంది, స్వస్థతను పొందానని సంతోషంతో గొప్ప శబ్దం చేస్తాడంట. దేవా స్తోత్రమయ్యా, నన్ను బాగు చేసినందుకు వందనాలయ్యా, నన్ను స్వస్థపరిచినందుకు వందనాలయ్యా. సమాజం వావతల పాడెమవుతున్న నన్ను పాళెములో నిలబెట్టినందుకు స్తోత్రమయ్యా. ఊరావతల ఉన్న నన్ను ఊళ్ళో నిలబెట్టినందుకు స్తోత్రమయ్యా. సమాజ వావతల ఉన్న నన్ను సమాజంలో నిలబెట్టినందుకు స్తోత్రమయ్యా అని గొప్ప శబ్దముతో ఎంతమంది వచ్చారండి? మరి మిగిలిన 90 ప్రభు అంటున్నాడు, స్వస్థతని 10 మంది వచ్చింది కదా, మిగిలిన 90 ఎక్కడా? అందరూ స్తోత్రం చెప్పండి. ముందు మొట్టమొదటి ప్రశ్న ఏదండి? అదమా మొట్టది. రెండవది కయ్యను నీ సహోదరుడు ఎక్కడ? మూడవది మిగిలిన 90 ఇక వాళ్ళకి బాగుపడిన తర్వాత ఎక్కడ లేని ఆనందం వచ్చి, అది బాబోయ్ చాలా కాలం నుంచి కుటుంబానికి దూరంగా ఉన్నానని గబగబా వాడు ఏం చేశాడంటే ప్రభు పక్కన కుటుంబం పరిగెట్టుకుంటే ఇంటికి వెళ్ళిపోయి తన భార్యను, పిల్లల్ని చూడండి బాగైపోయాడు. ఇంకొకడు చాలా కాలం నుంచి వ్యాపారంలో, నేను అనుకుంటున్నాను ఈ మాటలో, వాళ్ళ యొక్క విధానం, ఆ 90 ఏమండి, ఆ 90 ప్రభు దగ్గరికి రాలేదండి. 90 దూరంగా వెళ్ళిపోతున్నారు. వ్యాపారంలో ఇంకొకడు, కుటుంబంలో ఇంకొకడు, రకరకాలుగా అయ్యి నా ఉద్యోగం నుంచి పీకేశారు. కారణం నాకు నా రోగంతో ఉద్యోగం రాకుండా చేసేసారు. నేను వెంటనే వెళ్ళిపోవాలి, నా అధికారికి చెప్పుకోవాలి, నేను రోగం బాగుపడింది అయ్యే బాబు, నా ఉద్యోగంతో పాటు రావాల్సిన అలవెన్స్ అన్ని కూడా పంపించడానికి సహాయం చేయమని వాడు పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు. ఒక్కడు మాత్రమే కృతజ్ఞ
కృతజ్ఞతతో తిరిగి వస్తున్నాడు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదామా? విషయం ఏంటంటే వాడట సమరయుడు. ఏంటంటే వాడు ఎవడండి? యూదుడు కాదు. యూదుడు చాలా టెక్కండి, టెంపర్ ఎక్కువ అండి. మాకు ధర్మశాస్త్రం తెలుసు. ఈరోజు చాలా మంది ఉన్నారండి టెంపర్ దైవ సేవకులు, టెంపర్ క్రైస్తవులు. మాకు ఆది కాండం ప్రకటన గ్రంథం వరకు తెలుసు. ఒక్కొక్కడు అంటాడు ఆది కాండం ముందున్న విషయాలు, ప్రకటన గ్రంథం తర్వాత ఉన్న విషయాలు తెలుసు అంటున్నాడు. నమ్మలేని మర్మాలు చెప్తున్నా. ఎవడో చెప్పలేదు. వీళ్ళందరూ యూదులండి. ప్రభుని స్తుతించలేని వారు వీళ్ళు. మాకేదో దొరికిందని సంతోషపడుతున్న వారు, మాకు స్వస్థత కలిగిందని ఇక ఒకటే పలుకు. సమరయుడు మాత్రమే యేసయ్య వద్దకు వచ్చి ఆయన పాదాల మీద పడి స్వస్థత కలిగిందయ్యని కృతజ్ఞతతో ఉన్నాడు. వాడు దేవునికి స్తోత్రం చెబుదా. నా ప్రియమైన సోదరులారా, ఆయన అడుగుతున్నాడు, ఆ మిగిలిన తమ్ముడుగురు ఎక్కడ? ఏమైపోయారు వాళ్ళు? ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనము ఆ తొమ్మండుగురులో అంటే లేక ఆ తొమ్మండుగురుకున్న మనసు కనుక మనకుందా? కృతజ్ఞత లేని స్వభావం మనకుందా? ప్రభువును స్తుతించలేనిటువంటి ఆ ఆత్మీయ మందమతి కలిగిన జీవితం మనకుందా? ప్రభు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఏం చెప్తాం? ఆదామా ఎక్కడ? కయ్యను నీ సోదరుడు ఎక్కడ? మూడవది తొమ్మండుగురు, స్వస్థపడిన తొమ్మండుగురు ఎక్కడ? ఇక నాలుగో ప్రశ్న, ప్రభు మనందరికంటే ఉన్నతమైనటువంటి ప్రశ్నది. ఆ మాట చదువుదాం. హోషియా గ్రంథం ఉందా మీ బైబిల్లో? ఆయన గ్రంథం హోషియా గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. పాతాళ వశములో నుంచి నేను వారిని విమోచిస్తాను, రక్షిస్తాను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ఇది ప్రపంచ పరిస్థితికి సరిపోయే పదం అండి. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులకు సరిపడిగా అంటున్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయము ఎక్కడా? ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏమిటి చెప్పండి? ఎక్కడా? నీ విజయం ఎక్కడా? నీ ముల్లెక్కడా? ఎందుకంటే ప్రతి మానవుడు కూడా దేని ముందు మోకరిల్లాలి? మాట్లాడలేదండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి, సందర్భంగా ముగించేస్తాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు యేసయ్య కూడా రక్త మాంసములు లేనివాడు రక్త మాంసములలో పాలివాడవలసి వచ్చెను. అంటే మానవులందరూ కూడా దేనికి బానిసలు? ఎంతకాలము బ్రతికినా చివరికి ఒక రోజున
మరణానికి వెళ్ళాలి. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారము. మరణమునకు లోబడిన మనము. ఎంతమంది మరణాన్ని చవి చూస్తున్నారు చెప్పండి? మీరు ఎవరు మాట్లాడలేదు కండి. గాన గంధర్వుడు దేవుని గురించి ఎన్నో పాటలు పాడిన దైవ సంబంధమైన పాటలు పాడినటువంటి ఏమండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా తప్పించుకోగలిగాడా? సామాన్యుడి నుంచి శాస్త్రవేత్త వరకు కూడా దాని ముందు ఏం చేయాలి చెప్పండి? దాని ముందు ఏంటి అంటానికి అవకాశం లేదు. అదంటది చేసేవలే పరమై, నువ్వు కూడా 4 రోజులు పోయిన తర్వాత నా కాళ్ళ కిందకే కడిగేసే. మరణమా నీ ముల్లెక్కడ? మరణమా నీ విషయం ఎక్కడని మరణము ముందు నిలబడి మరణపు ముళ్ళును విరిచిన వాడు మనము ఆరాధిస్తున్న యేసయ్య. చేతులు దానికి స్తోత్రం చెప్తారా? మొదటి ప్రశ్న వినండి, ముగిస్తున్నారు. మొదటి ప్రశ్న, ఆదామా ఎక్కడ? రెండవది, కయ్యను నీ సహోదరుడు ఎక్కడ? మూడవది, స్వస్థత పొందిన 9 వాళ్ళు స్వస్థత కోసం వచ్చారు. కాబట్టి అదొక స్వస్థత శాల అనుకున్నారు. స్వస్థత పొందారు. దేవుడికి ఒక నమస్కారం. చాలా మంది స్వస్థత కొరకు వచ్చి, మేలు కొరకు వచ్చి, మేలు పొంది వెనక్కి వెళ్ళిపోయినాడు ఎంతో మంది మనకు కనిపిస్తున్నారు. మనము సమరేడు వలె కృతజ్ఞత కలిగి, ఇలా కృతజ్ఞత కలిగి మనము జీవిస్తే మన పక్షముగా మరణాన్ని అంటున్నాడు. మరణమా మరణమా ఎక్కడ నీ విషయం అని మరణపు ముళ్ళును విరిచి సజీవుడైన యేసుక్రీస్తును ఆరాధిస్తున్నా. ఆయన అడుగుతున్న ప్రశ్న, నీవెక్కడన్నప్పుడు, ప్రభువా నేను పడిపోయానయ్యా, నేను చెడిపోయానయ్యా, నేను జారిపోయానయ్యా, నీకు ఇష్టం కాకుండా బ్రతుకుతున్నానయ్యా, నేను ఒక సంసోను వలె, సౌలు వలె పడిపోయాను ప్రభు, నేను సెట్ అవుతానని ప్రభుతో మాట చెప్పండి. ప్రభువా నా కోపం విడిచిపెడతాను, ఆగ్రహాన్ని విడిచిపెడతాను, పక్కన విడిచిపెడతాను, నీ కొరకు నమ్మకంగా బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. కయ్యను కోపం విడిచిపెట్టలేక, ఆగ్రహాన్ని చంపుకోలేక, అసూయను కాల తన్నుకోలేక హత్య చేసిన వ్యక్తిగా ఉన్నాడయ్యా. నేను అలా ఉండనని క్షమించమని వేడుకుందాం. కృతజ్ఞత కలిగి ఉంటానయ్యా, నీవిచ్చిన ప్రతి దానిలో కృతజ్ఞత కలిగి నమ్మకంగా ఉంటానని సమరైన వలె బ్రతుకుతా. నీ వల్ల బ్రతకగలిగితే నీ పక్షముగా, వింటున్నారా, మరణమునే ఆయన బ్రింగేస్తాడు. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడుస్తాడు. మరణము ఇక ఉండదు. మరణము లేని ఆ పరిశుద్ధమైన నిత్య రాజ్యములో నిన్ను నన్ను చేర్చడానికి మనిషిగా ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచిన యేసుకి సాక్షులుగా, హత సాక్షులుగా, నమ్మకమైన వారిగా బ్రతుకుతాం. అలాంటి కృప దేవుడు అనుగ్రహించునుగా. చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, ఒక్క నిమిషం తలలో వంచండి. నమ్మదగిన దేవా, మరొక్కసారి నీ పాద సన్నిధికి వచ్చా, నీ మాటలు విన్నాం. ఈ మాటలు అందరిలో ఫలించునుగాక. యేసు నామములో ఈ మాటలన్నీ మా హృదయంలో భద్రమగునుగాక. ఆదామా ఎక్కడ? కయ్యను ఎక్కడ? స్వస్థత పొందిన 9 ఎక్కడ? చివరికి మమ్ములను ప్రేమించి మానవునిగా వచ్చి మరణమా విజయం ఎక్కడని ప్రశ్నించిన దేవా, నీ కృపలో మరణమును జయించిన నిన్ను నమ్ముకున్నా. యథార్థంగా, నమ్మకంగా,
ఆత్మీయంగా నీ కృపలో సాగి వర్ధిల్లబడే కృప మా అందరికీ దయచేయండి. విన్న ఈ మాటలు మాలో ఫలింపచ్చి యేసయ్య పేరట మిక్కిలి వినయముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు కృప మనందరికీ సదా తోడుగా ఉండును గాక.